అందరికీ హాయ్ అండి. ఈరోజు పచ్చలి పెసరపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది అన్నంలో చాలా బాగుంటుంది, కానీ చపాతీలో ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క తయారీ విధానం తెలుసుకుందాం. మన పెరట్లో ఎక్కువ కనిపించే ఈ బచ్చల కూరని తీసుకున్నాము. ఇది తీగ బచ్చలు కాదండి, ఇంగ్లీష్ బచ్చలి అంటారు. దీన్ని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి. మొత్తం బచ్చల కూర మొత్తాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మొత్తం తరుక్కున్న తర్వాత కొద్దిగా ఉప్పు నీళ్ళలో కానీ లేదా పసుపు నీళ్ళలో కానీ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పును తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చిదుముకొని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని మజ్జిగ తుంచుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగిన ఉల్లిపాయని దాంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఒకసారి వేయించుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకొని అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆ పేస్ట్ మొత్తం ఆ ఉల్లిపాయల మొత్తానికి పట్టేలాగా తిప్పేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. దీంట్లో ముందుగానే కడిగి వాడేసుకున్నటువంటి పచ్చల కూరను వేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. ఆయిల్లో మొత్తం ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలయి తిప్పేసుకోవాలి. ఇది త్వరగా మగ్గిపోతుంది, ఆకుకూర కదా. ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా నీరు వచ్చేస్తుంది, ఆ కూరలోకి వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని దాంట్లో వేసేసుకొని మొత్తం ఆ కూర పెసరపప్పు మొత్తం కలిపి తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఆ పెసరపప్పు అనేది బచ్చల కూరలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. చూసారా, 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోయింది. పెసరపప్పు పప్పులుగా ఉంటేనే మసాలా కర్రీ టేస్ట్గా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. దీంట్లో కారం అవసరం లేదు. మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. చూడండి, తయారైపోయింది. ఇప్పుడు పులుపు కావాలనుకునే వాళ్ళు కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. చూసారు కదండి, బచ్చల పెసరపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.